4కి 4 ఎందుకంటే అందులో తక్కువ ఉన్నాయి కాబట్టి 4కి 4 రావాలి. కానీ మా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి. కాబట్టి 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పుడు జాబోతున్న 4 ఎమ్మెల్సీ స్థానాల్లో సామాజిక న్యాయం చూపెట్టుకు అంతే. ఇక ఈ జనాభా లెక్కలు దామాషాని పంపకాలు ఇవన్నీ వదిలిపెట్టు. బనకచెర్ల కాడ నీళ్ళు ఎత్తుకపోతుంటే గగ్గోలు పెడతా ఉన్నాము. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా దొంగతనంగా బీసీల ఎస్సీల ఎస్టీల ఉద్యోగాలు ఎత్తుకపోయారు కదా, ఒక 20-25 వేల ఉద్యోగాలు. మీరు ఉద్యోగాలు వేగంగా భర్తీ చేస్తున్నాం ఎందుకనేది నేను ఎప్పుడో పసిగట్టిన మీ కుట్ర. అతి తొందరగా ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసి ఫిలప్ చేయాలి, మళ్ళీ వాడు కోర్టుకు పోతే ఇది ఆగిపోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో మీరు ఏసీరు అయిపోయింది. సరే ఏసీరు అయిపోయింది, కానీ ఇప్పుడైతే లెక్క తెలిసింది కదా. ఈ లెక్క ప్రకారం, మీ లెక్క ప్రకారమే, ఒరిజినల్ లెక్క కూడా కాదు అది, మీ లెక్క ప్రకారమే 56% అని చెప్తా ఉన్నారు కదా. 56% ఉన్నటువంటి బీసీలకు ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల్లో 2 స్థానాలు ఇప్పుడు ఇవ్వండి. కార్పొరేషన్ పదవులు ఉన్నాయి కదా, సగం వాటా బీసీలకు ఇవ్వండి. ఇప్పుడు సగం వాటా బీసీలకు ఇవ్వండి. ఎక్కడ ఏ పోస్ట్ భర్తీ చేసినా ఖచ్చితంగా బీసీల వాటా తేల్చండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు కాంట్రాక్టులకు ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో 42% కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పారు కదా. ఈ బీసీ కాంట్రాక్టర్లకు 42% కాంట్రాక్టులు ఇచ్చిర్రా? ఇస్తే ఏడిచ్చిరు? మీ ఇంప్లిమెంటేషన్ ఏదో చూపెట్టుర్రి, మీ చిత్తశుద్ధి. మీరు ఇవ్వాల్సినటువంటి మీ కళ్ళ ముంగటున్నాయి, ఇవి ఇవ్వకుండా వాడడ్డుకున్నాడు వీడడ్డుకున్నాడు అని చెప్తే మేము చూస్తూ సప్పట్లు కొట్టడానికి సిద్ధంగా లేము. బీసీలం అర్థమైంది అనుకుంటా.